నమస్తే. ఇదేందక్క ఇదేందో చూపిస్తున్నావు అని అంటే దీన్ని బీఫ్ అంటారు, రంప్ స్టేక్ అంటారు. అయితే ఇది మన పుష్ప ఇది తింటాడనమాట. ఇక్కడ ఆస్ట్రేలియన్స్కి ఫేవరెట్ అనమాట ఇది. స్టేక్ అండ్ మ్యాష్ పొటాటో అంటారు. మ్యాష్ పొటాటో అంటే పొటాటో అంటే ఆలుని ఉడకబెట్టేసేసి దాని లోపల కొంచెం సాల్ట్, పెప్పర్, కొంచెం మిల్క్, కొద్దిగా బటర్ వేసేసి మ్యాష్ చేస్తారనమాట. దాన్ని మ్యాష్ పొటాటో అంటారు. సో దీన్ని ఏం చేస్తారు అక్క ఎట్లా చేస్తారు అని అంటే దీన్ని జస్ట్ పెంక మీద అటు ఒక 5 నుంచి 10 నిమిషాలు, ఇటు ఒక 5 నుంచి 10 నిమిషాలు దాన్ని ఫ్రై చేస్తారనమాట. చేసి తింటారు. మీడియం వెల్ డన్ లేదా మీడియం రేర్ ఇట్లా పేర్లు ఉంటాయి అన్నమాట. మనం ఏ టైప్లో తింటారు అన్నది ఇక ఇక ఏమనాలి, ఇక కొంచెం పచ్చిగానే తింటారు అనమాట దీన్ని. సో ఇది ఆస్ట్రేలియన్స్కి చాలా ఇష్టమైన డిన్నర్ అంటే. సో ఇది నేను ఇంకా మళ్ళీ కొంచెం వేరేగా చేసినాక కూడా చూపిస్తాను. పుష్ప తినేటప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు తయారు చేస్తుంది దీన్ని. కొద్దిగా ఉప్పు చల్లుతారనమాట. దాని మీద కొంచెం పెప్పర్ చల్లుతారు. చల్లి 5 నిమిషాలు ఇటు 5 నిమిషాలు అటు ఫ్రై చేస్తారు. కొంచెం అంత నూనె వేస్తారు లేదా బటర్ వేస్తారు. సో ఇది మ్యాష్ పొటాటో, ఉడకబెట్టిన పొటాటో అనమాట. కొద్దిగా పాలు వేస్తారు, కొంచెం బటర్ వేస్తారు, కొంచెం సాల్ట్, పెప్పర్ వేసేసి దీన్ని మ్యాష్ చేస్తారనమాట. ఇట్లా మ్యాష్ చేసేస్తారు. మ్యాష్ చేసి సర్వ్ చేసేటప్పుడు కొంచెం బటర్ వేసి సర్వ్ చేస్తారనమాట. ఇట్లా దీన్ని ముక్కని ఫ్రై చేస్తారు. దీన్ని గ్రేవీ అంటారు. కొంచెం వేడి నీళ్ళలో వేసేసి ఒక 2 చెంచాలు కలిపేసేస్తే దీన్ని పక్కన డిప్ చేసుకొని తింటారు అనమాట. సాస్ లెక్క గ్రేవీ ఇది. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇది ఆస్ట్రేలియన్ డిన్నర్. ఒక కోక్, ఇది ముక్క, మ్యాష్ పొటాటో, గ్రేవీ. సో ఇది మన పుష్ప. ఎట్లుంది అడుగుదాం. పుష్ప ఎట్లుంది, బాగుందా? బాగుందా? What is that real word? You tell me now. You learned it. Bagunda Pushpa? బాగుంది. Yeah, good boy. Say bye to the audience. నమస్తే.